మీరు బెట్టింగ్ అప్పులు చేశారంటే ఇది కోట్లు కోట్లు దిగంగా చేసింది తెలిసే మీరు చేశారు. మీరు ఇప్పుడు వాళ్ళు ఎట్లా చట్టపరంగా వాళ్ళు నేరమండి. బెట్టింగ్ అప్ ఎవరు ఎంత తోపు చేయరు, నేరం నేరమే. ఇప్పుడు అంటే ఇప్పుడు హీరోలు అయినంత మాత్రంలో హీరోలు అయినా వాళ్ళు చంపినా వాళ్ళు ఎవరైనా తిట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టొద్దా? ఎందుకు పెట్టొద్దు? ఇప్పుడు అంటే పేదవాళ్ళ మీద పెట్టాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమైనా అయితే గొడవలు అయితే మనం తీసుకుపోయి మా మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళ మీద కూడా పెట్టాలి. వాళ్ళ మీద ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఏమైనా దేవతల పైనుంచి దిగొచ్చారా? వాళ్ళు కూడా మానలకు మామూలు మనుషులే. వాళ్ళు కూడా మేము మనుషులం. వాళ్ళు అన్నమే తింటారు, మేము అన్నం తింటాం. వాళ్ళు నీళ్ళు తాగుతారు, మేము నీళ్ళు తాగుతున్నాం. వాళ్ళు బెట్టిన అనుకుంటారు, మేము బెట్టిన అనుకుంటాం. ఏముంది? సెలబ్రిటీ అని ఒక బ్రాండ్ పేరు. అంటే అందంగా బట్టలు వేసుకుని ఇక్కడ వరకు ఇట్లా వరకు బొట్టు చూపించుకుని మీరు అమ్మ బిగ్ బాస్ లో పోయి రాతి చౌదరి గాని తన పేరు ఇంకా హర్యానా గాని తన పేరు ఎవరు రీతి చౌదరి, మళ్ళా ఈమె తెలంగాణ సింగర్ అంటే ఈమె సావిత్రి అమ్మ బిగ్ బాస్ కోట్లు కోట్లు సంపాదించు. మీకు ఎందుకు అమ్మ బెట్టింగ్ యాప్ల గురించి అంటే బెట్టింగ్ యాప్లు వస్తే కోట్లు కోట్లు వస్తాయి కదా, మనం సెటిల్ కావచ్చు. ఎవడు చచ్చిపోయినా పర్వాలేదు, ఎవడు నాశనమైనా పర్వాలేదు. మనకు ఒక బెంజ్ కారు, ఒక BMW, మా హస్బెండ్ మంచి బట్టలు వేసుకుని మంచి బెడ్ మీద వండుకుని మంచి బయట తింటే పప్పులు గిప్పులు మీరు ఇలా అందాలు ఇలా బొడ్డు కానీ డ్రెస్ చూసి ఆ చూసేది ఓ ఏముంది ఓ రాత్రి ఏం డ్రెస్ వేసింది అబ్బాయి ఏమున్నాయి తొళ్ళు అంటే మీకు సంతోషం.